హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. వెజ్ మంచూరియా ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లికాడలు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి మనకి ఉండలు చుట్టడానికి సరిపడే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాల్స్లా ప్రిపేర్ చేయడానికి సరిపడే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టి అందులో వెజ్ మంచూరియా కుక్ చేయడానికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ ఆయిల్లో వీటిని బాగా కుక్ చేసుకోవాలి. వీటిని మొదట హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి, లేదంటే బయట మాడిపోతాయండి, లోపల కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లో ఎక్కువ టైం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని బాగా కుక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడే సాల్ట్ మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ అండ్ టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలిపిన వాటర్ని ఈ వెజిటేబుల్స్లో వేసి బాగా కలిపి కుక్ చేసుకోవడమే. ఇది కొంచెం గ్రేవీ థిక్గా అయింది, కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకుని ఇందులో
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియాని వేసి ఒక 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటమే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయినట్టే. టేస్టింగ్ టైం. చూడండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. వేడివేడిగా అంటే సూపర్గా ఉంటుంది. పొగలు వస్తున్నాయి. ఈ విధంగా మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.